వైసీపీ మహిళలకు పెద్దపీట వేశామని చెప్పుకొచ్చింది. 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ కలుపుకొని 200 సీట్లకు కాను 24 మందికి ఛాన్స్ ఇచ్చామని పేర్కొంది. అయితే ఇది తనకు అసంతృప్తిగానే ఉంది అని జగన్ అభ్యర్థుల రిలీజ్ రోజున చెప్పుకొచ్చారు. వచ్చేసరికి వారికి మరింతగా అవకాశాలు కల్పిస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో కొందరు మహిళలకు అవకాశం సునాయాసంగా లభించింది. వారు ఏకాఏకిన చట్టసభలకు వెళ్ళిపోయారు. అప్పుడు కూడా అనకాపల్లి ఎంపీ సీటు చివరి నిమిషంలో ఖరారు చేశారు. అప్పటిదాకా చాలా పేర్లు అనుకొని చివరికి డాక్టర్గా ఉన్న బీశెట్టి సత్యవతికి టికెట్ అనౌన్స్ చేశారు. ఆ మీదట ఆమె పోటీ చేసి దాదాపు 90,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 5 ఏళ్ల పాటు ఆమె తన పరిధి మేరకు పనిచేశారు. అనకాపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పుకొచ్చారు. రెండవసారి తనకు ఛాన్స్ వస్తుందని కూడా తలిచారు. కానీ అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుకు ఈ ఛాన్స్ వరించింది. దాంతో ఆమె మాజీ ఎంపీగా మిగిలిపోతున్నారు. ఇదే రకమైన పరిస్థితి అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కూడా కలుగుతోంది. ఆమె కూడా 25 ఏళ్ల వయసుకే ఎంపీ అయిపోయారు. 2019 ఎన్నికల్లో ఆమెకు 2.5 లక్షలకు పైగా భారీ మెజారిటీ దక్కింది. పైగా ఆమె ఓడించింది ఎవరినో కాదు, 5 దశాబ్దాల పాటు రాజకీయంగా రాణించి కేంద్రంలో ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన వైరిచెల్ల కిషోర్ చంద్రని. ఆయన టీడీపీ తరపున పోటీ చేస్తే అప్పటికప్పుడు రాజకీయ ఎంట్రీ ఇచ్చిన మాధవి ఓడించి జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. ఆమెకు ఒక దశలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా బీజేపీ ప్రభుత్వం ఆఫర్ చేసిందని వార్తలు వచ్చాయి. కానీ ఎన్డీఏలో చేరడానికి వైసీపీ అంగీకరించలేదు అని అంటారు. ఇప్పుడు చూస్తే మాధవి కూడా మాజీ ఎంపీ కాబోతున్నారు. ఆమె ప్లేస్లో అరకు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తనుజరాన్ని నిలబెడుతున్నారు. ఆమె కూడా డాక్టరే. ఇక అరకు అసెంబ్లీ టికెట్ని మొదట ఆమెకు ప్రకటించిన వర్గపోరులు అది కాస్త మార్చేశారు. ఇదే తీరులో పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి కూడా ఈసారి టికెట్ దక్కలేదు. అరకు ఎంపీ సీటుకు ఆమెను ఇన్ఛార్జిగా నియమించారు. ఆమె అరకు ఎంపీగా పోటీ చేస్తుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో కొత్త పేరుని వైసీపీ తెర మీదకు తేవడంతో ఆమె మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతున్నారు. ఇలా జిల్లాలో చూస్తే కనుక 2019లో పోటీ చేసి గెలిచిన ఈ 3 మహిళా నాయకురాలు మాజీలే అని అంటున్నారు. దాంతో వారి అభిమానులు, అనుచరులు నిరుత్సాహపడుతున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం వారి భవిష్యత్తుకు హామీ ఇచ్చిందని అంటున్నారు.